ప్రేమ పెళ్ళి అత్త టార్చర్ కథ. భావోద్వేగాలతో కూడిన కుటుంబ కథ. హైదరాబాద్లో చదువుకుంటూ ఉన్నప్పుడు సిరి, అర్జున్ ఇద్దరు కలుసుకున్నారు. మొదట స్నేహం, తర్వాత ఆ స్నేహం మెల్లగా ప్రేమగా మారింది. ఇద్దరు ఒకరినొకరు చాలా గౌరవంగా, నిజాయితీగా ప్రేమించారు. కానీ ఒక చిన్న సమస్య ఉంది. అర్జున్ అమ్మ సరోజమ్మ చాలా కట్టుబాట్లతో ఉండే మహిళ. ఆమెకు ప్రేమ పెళ్ళి అంటే అస్సలు ఇష్టం లేదు. మనమే చూసి పెళ్ళి చేస్తే బాగుంటుంది అనేది ఆమె అభిప్రాయం. అర్జున్ ధైర్యంగా చెప్పాడు, అమ్మ సిరి మంచి అమ్మాయి, ఆమె లేకుండా నేను ఉండలేను. సరోజమ్మ కోపంగా, నన్ను మించిన వాళ్ళేనా మీకిప్పుడు అని అడిగింది. అర్జున్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు. కానీ సిరి మాత్రం ఒక నిర్ణయం తీసుకుంది. అత్తగారిని గెలవాలి, వారి మనసు గెలుచుకోవాలి. ఇద్దరు ప్రేమ పెళ్ళి చేసుకున్నారు. మొదటి రోజులు చాలా టెన్షన్గా గడిచాయి. సరోజమ్మ సిరితో మాట్లాడేది చాలా తక్కువ. చిన్న చిన్న విషయాలలో తప్పులు పట్టేది. ఒకరోజు సరోజమ్మ అనారోగ్యంగా పడిపోయింది. ఇంట్లో ఎవరు లేరు. సిరి ఒక్కరే చూసుకుంది. రోజంతా నిద్రపోకుండా మందులు పెట్టింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళింది. అర్జున్ ఆఫీస్ నుంచి వచ్చేసరికి సిరి కళ్ళల్లో నిద్ర లేకుండా కనిపించింది. సరోజమ్మ నిశ్శబ్దంగా ఆలోచించింది. ఈ అమ్మాయి నిజంగా నా కొడుకును మాత్రమే కాదు, నన్ను ప్రేమిస్తోంది. కొన్ని రోజుల తర్వాత సరోజమ్మ సిరిని దగ్గరకు పిలిచింది. నిన్ను నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. నువ్వు మా ఇంటికి కోడలు కాదు, మా అమ్మాయివి. అప్పుడు సిరి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అత్తగారు, మీ ప్రేమ నాకు చాలు. ఆ రోజు నుండి ఆ ఇల్లు నిజంగా ఒక కుటుంబమైంది. ప్రేమ పెళ్ళి గెలవాలంటే ప్రేమతో పాటు సహనం కూడా అవసరం. అత్తను గెలవాలంటే గౌరవం, ఓపిక, మనసు కావాలి.